ఓం శ్రీ గణేశాయ నమ. శ్రీ సరస్వతి నమ. శ్రీపాదవల్లభ నృసింహ సరస్వతి. శ్రీ గురు దత్తాత్రేయాయ నమ. వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా. 2025 డిసెంబర్ మాస ఫలితాల్లో మీనరాశి వారికి కుటుంబపరంగా ఏ విధంగా ఉంటుంది, విద్యాపరంగా ఏ విధంగా ఉంటుంది, ఆరోగ్యపరంగా ఏ విధంగా ఉంటుంది, విదేశీయానం ఏ విధంగా ఉంటుంది, ప్రేమికులకి ఏ విధంగా ఉంటుంది, ఇప్పుడు మనం తెలుసుకుందాం. మీనరాశి వారికి కొన్ని అద్భుతాలు జరుగుతాయి ఈ మాసంలో. మీనరాశి వారు బంధుమిత్రులతో కలిసి ఆనందంగా, ఉత్సాహంగా, ఉల్లాసంగా గడుపుతారు. వ్యాపారస్తులకు అద్భుతంగా ఉంటుంది. వ్యాపారాల్లో మంచి లాభాలు వస్తాయి. రాజకీయ నాయకులకు జీవితంలో కొన్ని మలుపులు తిరుగుతాయి. ముఖ్యమైనటువంటి వ్యాపారాలన్నీ కూడా స్వయం కృషితో పైకి తెచ్చుకుంటారు. కొంతమంది సహాయ సహకారాలతోటి మీరు బాగా ఎదగగలుగుతారు ఈ మాసం. బంధువులు విశేష ఆదరణ, ప్రేమ మీ పట్ల చూపుతారు. మిమ్మల్ని చాలా ప్రేమిస్తారు. మీ భర్త కూడా మిమ్మల్ని అన్యోన్యత దాంపత్య జీవితం కలిగి ఉంటారు. మిమ్మల్ని బాగా చూసుకుంటారు. మీరు కూడా మీ భర్తని బాగా చూసుకుంటారు. స్నేహితుల వలన సహాయ సహకారాలు అందుతాయి. ఆర్థిక పరంగా కూడా మీకు సహాయం జరుగుతుంది. గృహాలు నిర్మించుకోవాలి అనుకునేటువంటి మీ కోరిక తప్పకుండా గృహాలు నిర్మించుకోగలుగుతారు. ఆగిపోయిన గృహాలన్నీ పూర్తి చేసుకోగలుగుతారు. కొందరు ఫ్లాట్లు కొనుక్కోగలుగుతారు, విల్లాలు కొనుక్కోగలుగుతారు. కొందరు ఆర్థిక పరంగా ఎదిగి పొలాలు, తోటలు, రిసార్ట్స్ కొనుక్కోగలుగుతారు. అటువంటి యోగం ఉంది. విద్యార్థులకు అన్ని విధాలుగా అన్ని రంగాల్లో విజయాన్ని పొందగలుగుతారు. వ్యాపారస్తులు భాగస్వాములతో కలిసి మనస్పర్ధలు రాకుండా కాపాడుకోండి. అలాగే ఉద్యోగస్తులకు మంచి పదవులు వచ్చేటువంటి యోగం ఉంది. అంటే ప్రమోషన్లు పొందగలిగే సూచనలు ఉన్నాయి. కళారంగంలో వారికి మంచి మంచి అవకాశాలు వచ్చే సూచనలు ఉన్నాయి. ఉద్యోగస్తులకు కార్యాలయాల్లో కొన్ని ఇబ్బందులు కలిగినప్పటికీ మీదే పై చేయి ఉంటుంది. 3వ వారం చివరిలో మీరు తీసుకున్నటువంటి నిర్ణయాలన్నీ కూడా అద్భుతంగా పూర్తి చేసుకోగలుగుతారు. అలాగే ఏ పని మొదలుపెట్టినా తప్పకుండా దాన్ని పూర్తి చేస్తారు. గొప్పవారితో స్నేహం సంబంధాలు ఏర్పడతాయి. వృత్తి వ్యవహారాల్లో విజయాన్ని సాధిస్తారు. మంచి సంఘంలో మంచి గౌరవ మర్యాదలు ఏర్పడతాయి. కష్టంతోనే ఫలితాన్ని పొందగలుగుతారు. భయం, ఆందోళన కొంతమటుకు కలిగి ఉంటుంది. అనారోగ్యంతో కొంత ఇబ్బందులు కలిగేటువంటి సూచనలు ఉన్నాయి. దీర్ఘకాలిక రోగాల నుంచి బయటపడతారు. వాహన ప్రమాదాలు కొన్ని పొంచి ఉన్నాయి కాబట్టి ప్రయాణాలు చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండండి. ప్రేమ వ్యవహారాల్లో మంచి విజయాన్ని సాధిస్తారు. ఒకరికొకరు మీ ప్రేమను పంచుకుంటారు. పెద్దల యొక్క అనుమతితోటి వివాహం చేసుకుంటానికి రెడీ అవుతారు. గురువులను సేవిస్తారు. కుటుంబం సమేతంగా కలిసి తీర్థయాత్రలు చేస్తారు. కుటుంబంలో ఉన్నటువంటి పిల్లలు వీళ్ళంతా విహారయాత్రలు చేసేటువంటి సూచనలు ఉన్నాయి. ఆధ్యాత్మిక పరంగా ఎదగగలుగుతారు. ఉద్యోగంలో కొంత భద్రత ఉండదు. కొంత మటుకు స్త్రీలకు ఒక్కోసారి చాలా జాగ్రత్తగా ఉండండి. సాఫ్ట్వేర్ రంగంలో ఉన్న వాళ్ళకి అద్భుతమైనటువంటి అవకాశాలు వస్తాయి. కొత్త కొత్త కంపెనీల్లో మంచి అవకాశాలతోటి వెళ్ళగలుగుతారు. ఉద్యోగ మార్పు జరుగుతుంది. స్త్రీలు సాఫ్ట్వేర్ రంగంలో ఉద్యోగ ప్రయత్నాలు అన్నీ ఫలిస్తాయి. అలాగే అనుకోకుండా మీకు ధనం వచ్చేటువంటి సూచనలు ఉన్నాయి. అందరూ మిమ్మల్ని ఆదరిస్తారు, ప్రేమిస్తారు. మీకు రావలసినటువంటి తల్లిదండ్రుల ఆస్తులన్నీ కూడా మీకు వచ్చేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. భర్త ద్వారా వచ్చేటువంటి ఆస్తులు కూడా మీకు సంక్రమిస్తాయి. తోడికోడళ్ళతోటి వాళ్ళతోటి కొంత జాగ్రత్తగా ఉండండి. కొంత వివాదాలు ఏర్పడేటువంటి సూచనలు ఉన్నాయి. అన్ని విధాలుగా అన్ని రంగాల్లో మీకు విజయం సాధించేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. అయితే సూర్యుడి వల్ల, కుజుడి వల్ల, వీళ్ళ వల్ల కొన్ని ఇబ్బందులు కలుగుతాయి కాబట్టి ప్రతిరోజు ఆదిత్య హృదయాన్ని పఠించుకోండి. నానబెట్టినటువంటి ఎర్ర కందులు, బెల్లం ముక్క ఆవుకి తినిపించండి. అలాగే ప్రతిరోజు దత్తాత్రేయ మంత్రాన్ని ప్రతిరోజు 100 నిమిషాలు పఠించుకోండి. గురుబలం పెరుగుతుంది. అద్భుతంగా ఎదగలుగుతారు. మీరు ఇంకా అద్భుతంగా ఎదగాలి అనుకుంటే మా దగ్గర ఉన్నటువంటి నవగ్రహాల ఆయిల్స్ వాడుకోండి. కింద ఉన్నటువంటి నా నెంబర్ని సంప్రదించుకోండి. మీకు నేను సహకరిస్తాను. అద్భుతంగా ఎదగగలుగుతారు. గ్రహాలన్నీ కూడా ఉన్నటువంటి
ఉధృతాన్ని మనం తగ్గించుకోగలుగుతాం, విజయాన్ని పొందగలుగుతాం, ఆనందంగా, ఉల్లాసంగా, ఉత్సాహంగా ఉంటాం. కుటుంబంలో అందరూ కలిసిమెలిసి ఉంటారు. సర్వే జనా సుఖినో భవంతు.